హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇక్కడ నుంచి ఇండియాలోని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సిపిఎస్సి నుంచి 2025-26 సంవత్సరానికి గాను ఉద్యోగ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా హెచ్పిసిఎల్ వివిధ రకాలైన ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కోసం అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ కి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఈ వీడియో చూసిన వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హెచ్పిసిఎల్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కి కూడా మనం జాబ్స్ ఉన్నాయని మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో దీనికోసం అయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మనం చూసుకున్నట్లయితే June 1, 2025 నుంచి అయితే అప్లికేషన్ స్టార్టింగ్ అయినాయి. అండ్ ఫ్రెషర్స్ కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే June 30, 2025. ఈ టైంలో అయితే మీరు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కోసం అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 15, 2025 వరకు అయితే టైం అనేది ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఫ్రెషర్స్ కోసం వేకెన్సీస్ ఉన్నాయన్నాం కదా. సో ఆ వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇప్పుడు మనం క్లియర్ గా చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఇక్కడ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 25 years ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ ఈ జాబ్ కి క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఏదైనా డిసిప్లిన్ లో 3 years ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే 30,000 నుంచి 1,20,000 వరకు పే స్కేల్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే క్యాలెండర్ నిర్వహణ, డాక్యుమెంటేషన్ తయారీ అండ్ సమావేశాల సమన్వయం అండ్ డేటా రీసెర్చ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, ఈ ప్రొఫైల్ అనేది మీకు ఈ జాబ్ కి గాను ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్, ఇక్కడ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 25 years ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ లో 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే 30,000 నుంచి 1,20,000 వరకు శాలరీ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే రిటైల్ అవుట్లెట్ల కమిషనింగ్ అండ్ మెయింటెనెన్స్, ఎస్ఏపి ఆధారిత ప్రాజెక్ట్స్ నిర్వహణ అండ్ కాంట్రాక్టర్ సమన్వయం అనేది మీకు ఇక్కడ జాబ్ ప్రొఫైల్ లో చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇక్కడ 98 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 25 years అనేది ఏజ్ లిమిట్ ఉంది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత బ్రాంచ్ లో 4 years ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ పే స్కేల్ చూసుకున్నట్లయితే 50,000 నుంచి 1,60,000 అనేది ఇక్కడ మీరు పే స్కేల్ వీళ్ళు చూపిస్తున్నారు. అండ్ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే పైప్ లైన్ ఆపరేషన్స్ అండ్ రిటైల్ సేల్స్ అండ్ రిఫైనరీ నిర్వహణ అండ్ హెచ్ఎస్సి స్టాండర్డ్స్ అమలు అనేది ఇక్కడ మీకు ఈ జాబ్ ప్రొఫైల్లో వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే 27 years ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్ కి క్వాలిఫికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే ICAI నుండి చార్టెడ్ అకౌంటెంట్ CA క్వాలిఫికేషన్ అండ్ 3 years గ్రాడ్యుయేషన్ తో పాటు కంప్లీట్ చేసి ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ పే స్కేల్ అనేది మనం చూసుకున్నట్లయితే 50,000 నుంచి 1,60,000 అనేది ఇక్కడ పే స్కేల్ గా చూపిస్తున్నారు. అండ్ జాబ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తయారీ అండ్ GST కంప్లైన్స్ అండ్ కార్పొరేషన్ గవర్నెన్స్ మరియు బడ్జెట్ నిర్వహణ అనేది ఈ జాబ్ కి అంటే ఫ్రెషర్స్ జాబ్స్ కోసం ఇప్పుడు మనం ఈ జాబ్స్ అండ్ ఏజ్ లిమిట్స్ అండ్ పే స్కేల్ అండ్ ఈ జాబ్ ప్రొఫైల్ అనేది మనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషన్స్ వాళ్ళ కోసం ఏమేమి జాబ్స్ ఉన్నాయి, సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్స్ అనేవి ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండ్ ప్రొఫెషన్స్ కోసం ఫస్ట్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, సో CGD, ఈ పోస్ట్ కి గాను 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ 4 ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ లో వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ గా 10 వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ జాబ్ కి గాను ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 28 years ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఉంది. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్ లో 4 years ఫుల్ టైం ఇంజనీరింగ్ కోర్స్,
అండ్ 3 years CGD అనుభవం అనేది మీకు ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఈ అనుభవం మీకు 3 years అనేది ఉండాలి. అండ్ పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే 60,000 నుంచి 1,80,000 వరకు పే స్కేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ జాబ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే గ్యాస్ రిసీప్ట్స్ అకౌంటింగ్ అండ్ SCADA మానిటరింగ్ మరియు కస్టమర్ బిల్డింగ్ అనేది ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ లా ఆఫీసర్ ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 26 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్ కి క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ తర్వాత 3 years లా కోర్స్ లేదా 12th తర్వాత 5 years లా కోర్స్ లేదా 1 year అండ్ 1 year అనుభవం అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఉండాలి అనేసి. అండ్ నెక్స్ట్ పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే 50,000 నుంచి 1,60,000 వరకు అనేది పే స్కేల్ పర్ మంత్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జాబ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే లీగల్ డాక్యుమెంట్స్ వెట్టింగ్ అండ్ కాంట్రాక్ట్స్ డ్రాఫ్టింగ్ అండ్ కోర్ట్ హియరింగ్స్ లో పాల్గొనడం అనేది ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఇది. సో ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 45 years వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది ఈ జాబ్ కోసం ఉంది. అండ్ ఇక్కడ ఈ జాబ్ కి క్వాలిఫికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్, IT అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో 4 years ఇంజనీరింగ్ డిగ్రీ లేదా MCA, 12 years సైబర్ సెక్యూరిటీ అనుభవం అనేది ఈ జాబ్ కోసం వీళ్ళు ఇక్కడ క్వాలిఫికేషన్స్ లో మెన్షన్ చేశారు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే ఇయర్ కి వచ్చేసి 36 lakhs పర్ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్ కి జాబ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే థ్రెట్ మానిటరింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అమలు అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనేది ఈ జాబ్ ప్రొఫైల్లో వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఈ టైప్ ఆఫ్ జాబ్ మీకు ఉంటుంది. అండ్ ఈ జాబ్ కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అధికారిక వెబ్సైట్ ఉంటుంది కదా వీళ్ళది, అక్కడి నుంచి అయితే మీరు కరెంట్ ఓపెనింగ్స్ ని క్లిక్ చేయండి. అండ్ ఆన్లైన్ దరఖాస్తు ఫారం పూర్తి చేసిన తర్వాత అక్కడ అవసరమైన వివరాలన్నీ కరెక్ట్ గా అయితే మెన్షన్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే జనరల్, OBC, NC అండ్ EWS వాళ్ళకి అయితే 1,180 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. సో 1,180 రూపీస్ లో 1,000 అనేది మీకు ఫీజు అండ్ ప్లస్ 18% GST ప్లస్ గేట్వే ఛార్జెస్ అన్ని కలిపి మీకు 1,180 రూపీస్ గా ఉంది. అండ్ SC, ST, PWBD అభ్యర్థులకు ఫీజు అనేది లేదు. అండ్ మీరు ఈ ఫీజు చెల్లించడం అనేది డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా UPI నెట్ బ్యాంక్ నుంచి సెండ్ చేయొచ్చు. అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి అంటే మీకు సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ అండ్ ధృవీకరణ పత్రాలు ఉంటాయి కదా అండ్ ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దరఖాస్తు సమీక్షించి అన్ని క్లియర్ గా చూసుకుని అప్పుడైతే ఈ జాబ్ కి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. అండ్ అప్లికేషన్ కి ముందు నోటిఫికేషన్ చదవండి. తప్పుడు మీరంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ తో ఏమైనా అప్లికేషన్ అనేది పూర్తి చేసి పంపిస్తే అదనేది రద్దు చేస్తామనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే 5 stages అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇక్కడ CBT. సో జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అర్హత డిగ్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టాస్క్ అండ్ డిస్కషన్, టీమ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ మీద టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ, టెక్నికల్ అండ్ బిహేవియర్ అంశాలపై అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ 4th వచ్చేసి మూట్ కోర్ట్ అంటే లా ఆఫీసర్స్ కోసం, ఇక్కడ లీగల్ స్కిల్స్ కోసం అయితే టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ 5th వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, సివిల్, మెకానికల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ కోసం వర్కింగ్ ఎట్ హైట్, ఎండ్యూరెన్స్ అండ్ ఎజిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. అది చూసుకున్నట్లయితే కేటగిరీ వారీగా రిజర్వేషన్ మనం చూసుకున్నట్లయితే SC, ST, OBC, NC, EWS అండ్ PWBD వాళ్ళకి 40% లేదా అంతకంటే ఎక్కువ డిసబిలిటీ ఉంటే కేటగిరీలకి రిజర్వేషన్ అనేది కల్పిస్తామనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే SC, ST వాళ్ళకి 5 years ఉంది. అండ్ OBC, NC కి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ PWBD జనరల్ వాళ్ళకి 10 years ఉంది. అండ్ OBC, NC కి PWBDలో 13 years ఉంది. అండ్ SC, ST కి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే 56 years ఉంది అన్ని రిలాక్సేషన్స్ తో కలిపి గరిష్ట వయసు అనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ జాబ్ కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే జాబ్ కోసం అయితే మీరు అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.